శాండల్వుడ్ హీరోయిన్ రమ్య అలియాస్ దివ్య స్పందన అప్పట్లో హాట్ హీరోయిన్గా మంచి ఇమేజ్ని సంపాదించుకుంది. కన్నడలో ఈమె ఇమేజ్ తారాస్థాయిలో ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎలాంటి రోల్స్కైనా కిరాఫ్ అడ్రస్ రమ్యనే. కానీ అనుకోకుండా అనూహ్యంగా 2011లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్లో చేరిపోయిందండి ఈ అమ్మడు. అప్పుడు కూడా బాగానే హాటి వేషాలు వేసిన ఈమె 2013లో ఏకంగా ఎంపీగా అయిపోయింది. తను ఎంతో క్రేజ్ హీరోయిన్ అయినా అసలు మేకప్ లేకుండా కాటన్ చీరల్లో పార్లమెంట్లో తిరగడమే అప్పుడు సంచలనమైందండి. అయినా ఏం లాభం, ఏడాది తిరిగే కల్లా పదవి చేజారిపోయింది. ఎంపీగా ఎన్నికైన సమయంలో ఈమె సైన్ చేసిన సినిమాలు 3-4 పూర్తి కావాల్సి ఉండగా వాటికి డేట్స్ ఇచ్చేందుకు కానీ వాటిలో హాట్గా నటించేందుకు పట్టపగలే అందరికీ చుక్కలు చూపించేసిందండి. ఇక ఆ మూవీస్ పని అంతే అనుకుంటున్న టైంలో ఇప్పుడు నాగహరపు అనే మూవీలో మళ్ళీ హాట్గా మెరవబోతుందంటండి ఈ అమ్మడు. అవునండి, మరి అప్పుడు అంతగా వేధించి ఇప్పుడు మళ్ళీ హాట్ రోల్స్ చేయడానికి ఇండస్ట్రీలో చాలానే కారణాలు వినిపిస్తున్నాయన్నట్టు శాండల్వుడ్ వర్గాలు చెప్తున్నాయండి. ఎలక్షన్స్కి ఇంకా 3 ఏళ్ల టైం ఉండడం ఒక ఎత్తు అయితే, ఓసారి ఓడాక ఈసారైనా గెలుస్తాను అన్న నమ్మకాలు లేకపోవడం మరోటి అంటున్నారండి. మళ్ళీ ఇమేజ్ని పెంచుకునేందుకే వేసిన ఎత్తుగడగా చాలామంది చెబుతున్నారు. అయితే ఈ 33 ఏళ్ల హీరోయిన్ని హాట్గా చూసేందుకు మాత్రం జనాలు ఇప్పటికీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండోయ్. అది అండి ఈవిడ హిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.